అందరికీ నమస్కారం. నా పేరు ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ. నా ఫోన్ నెంబర్ వచ్చి 9247851738. ఇవాళ నేను ముఖ్యంగా మీతో పంచుకోవాలనుకున్న విషయం ఏంటంటే, ఒక భూమిని ఎలా కబ్జా చేయొచ్చు, అందులో అక్రమ నిర్మాణం చేసి ఒక 50 ఏళ్ళు సంతోషంగా ఎలా బతికేయచ్చు. మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదేమీ బ్రహ్మరహస్యం కాదు, లేకపోతే ఒక వైసీపీ లీడర్ గౌతమ్ రెడ్డి మాత్రమే చేయగలిగింది, లేకపోతే ఏబిసిడి ఎమ్మెల్యేనో XY ఎంపీఓ చేయగలిగింది కాదు. మనం నార్మల్ పీపుల్ కూడా ఇలా చేయొచ్చు. వీలైతే మీరు ట్రై చేయండి. దీంట్లో నాకు 11 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. బాధితుడిగా నేను మీకు సహాయం చేయగలుగుతాను. ముఖ్యంగా ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది చాలా ఎక్కువగా. అంటే ఈ స్టేట్ మొత్తం ఇది జనరిక్ రూలే, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఇంకా ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ పార్టీకి చెందని వ్యక్తిని. 11 ఏళ్ళగా నా కబ్జా ల్యాండ్ గురించి వైసీపీ వ్యక్తి పూనూరు గౌతమ్ రెడ్డితో పోరాడుతున్న వ్యక్తిని. విజయవాడ మున్సిపల్ కార్పొరేషను, విజయవాడలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లకి నా సంగతి తెలుసు. నాట్ ఓన్లీ విజయవాడ, అమరావతి సెక్రటేరియట్లో నా గురించి తెలుసు. కానీ నాకు ఇంతవరకు ఒక్క పైసా న్యాయం జరగలేదు. అండ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకన్నానంటే, ప్రత్యేకించి విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు జాన్ చంద్ర గారు ఒక వైసీపీ కమిషనర్ ఆయనకి ఆ సీట్లో కూర్చోవడం కూడా ఇష్టం లేదు. అందుకనే ఆయన ట్రాన్స్ఫర్ ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. 2, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయరు వైసీపీ ఆవిడ. వాళ్ళది ఇంకా 2-3 నెలల్లో వాళ్ళ పదవీ కాలం కూడా అయిపోతుంది కాబట్టి ఎంత దొరికితే అంత దోచేసుకోవచ్చు. విచిత్రం ఏంటంటే, ఆవిడకి అధికారం లేకపోయినా కూడా చక్కగా స్టాండింగ్ కమిటీలో పెట్టి అన్ని అప్రూవల్స్ అన్నీ ఆవిడే చూసుకుంటుంది జాగ్రత్తగా. మీకేం ఇబ్బంది పడవలసిన పని లేదు. సరే, ఎలా చేయొచ్చన్నా చెప్తా. సరే, ఒక స్థలము, అది ప్రభుత్వ స్థలమైనా ప్రైవేట్ స్థలమైనా, దాన్ని మీరు ముందు అది ప్రహరీ బోర్డు ఉండి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నా కూడా, అన్నీ పకడ్బందీగా బాధితుడి దగ్గర ఉన్నా కూడా మీరేం పడకండి. శుభ్రంగా కబ్జా చేసేయండి. దాన్ని కొలతలు తీసుకుని చక్కగా ఒక ప్రైవేట్ ఆర్కిటెక్ట్ చేత బిల్డింగ్ ప్లాన్ వేయించేసుకోండి. అక్కడికి వెళ్ళి బిల్డింగ్ కట్టేయడం స్టార్ట్ చేయండి. మరి బాధితుడు వస్తే ఏం చేస్తాడు? మహా అయితే ఏం చేస్తాడు? సివిల్ కోర్టులో కేసేస్తాడు, లేదా పోలీసుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అంతకుమించి ఏం చేయలేడు కదా. గవర్నమెంట్ వారు అనుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది, వాళ్ళని కాస్త దుబ్బితే సరిపోతుంది. సో వెంటనే మీరు బిల్డింగ్ కట్టేస్తున్నారు, పర్మిషన్స్ ఏం అక్కర్లా, కబ్జా చేసేసారు ల్యాండ్, చక్కగా బిల్డింగ్ కట్టేస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వస్తారు, వాళ్ళు మిమ్మల్ని కొట్టలేరు, తిట్టలేరు. అందులో చక్కగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, అందరూ 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. లాలో ఉన్న లూప్ హోల్స్ తెలుసు. వాళ్ళకి అసలు ట్రాన్స్ఫర్ లేవు. అండ్ మోస్ట్ ఆఫ్ ది మిడిల్ లెవెల్ ఆఫీసర్లు అందరూ రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళేమో మనకెందుకు వచ్చింది గొడవ అనుకుంటారు, పీస్ఫుల్గా రిటైర్ అవుదామని. కింద లెవెల్ ఆఫీసర్లు ఏమో చక్కగా మనం పెట్టెలు వస్తే చాలు కదా, అవినీతి చేసుకుంటే చాలు కదా, ఎందుకు వచ్చింది అనుకుంటారు. సరే, కమిషనర్ ఎలాగో వైసీపీ క్యాండిడేటు, ఆయన అసలు పట్టించుకోడేంది అని. మేయర్ ఏమో ఇప్పుడు పదవీ కాలం అయిపోతుంది కాబట్టి ఆవిడకి ఎంత దొరికితే అంత. సో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి చూస్తే మీకు నోటీస్ ఇమ్మని అడగండి. ఇది నా ల్యాండ్ అని దుబాయించండి. ఏదో మీకు దగ్గర ఏ కాగితాలు ఉంటే అవి చూపించండి వాళ్ళకి, ఏం ప్రాబ్లం ఏం లేదు, ఇవ్వండి. నోటీస్ ఇవ్వమని అడగండి, వాళ్ళు నోటీస్ ఇస్తారు. చక్కగా నోటీసుని తీసుకెళ్ళి ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టి హైకోర్టులో ఒక కేసు పడేయండి. వెంటనే మున్సిపాలిటీ కార్పొరేషన్ స్టాఫ్ ఏం చేస్తారంటే, మీ తరఫునే చక్కగా మిమ్మల్ని గెలిపించడం కోసం మీ తరఫునే వాళ్ళు ఏ కాగితాలు సృష్టించాలి, ఎవరి దగ్గర ఏం చేయాలి అన్నీ వాళ్ళే చేసి పెడతారు. మీకేం ప్రాబ్లం ఏం లేదు, అన్నీ వాళ్ళే చేసి పెడతారు. చక్కగా కోర్టులో కూడా, హైకోర్టులో కూడా తప్పుడు అఫిడవిట్లు ఇస్తారు. కమిషనర్ లెవెల్లో సిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కుళ్ళిపోయింది ఆ డిపార్ట్మెంట్. అసలు ఇంకా దాన్ని బాగు చేయలేము. అది కుళ్ళిపోయిన జామకాయ లాంటిది. అది
లేకపోతే మామిడి పండు లాంటిది. అది దాన్ని బాగు చేయడం కాదు, మొత్తం స్టాఫ్ని అంతా రిప్లేస్ చేస్తే కానీ అది బాగుపడదు. సో ప్లానింగ్ డిపార్ట్మెంట్ మీకు సహకరిస్తుంది, చక్కగా తప్పుడప్పుడే విట్లేస్తుంది, మీకు సపోర్టుగా వేస్తుంది. ఏదైనా అవసరం ఉంటే మేయర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళే సొంతకాలు పెట్టించేసుకుంటారు. ఆవిడకి ఇవ్వాల్సినటువంటి పెట్టెలు ఆవిడకి ఇచ్చేస్తే సో ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. ఒక పక్కన హైకోర్టు కేసు ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవడూ ఇంకా టచ్ చేయరు. మీరు బాధితులైన వాళ్ళు ఏం చేస్తారు, లబోది ఇవ్వమంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇది మా డిపార్ట్మెంట్ పని కాదు, ఇది సివిల్ తగాదా, మీ ఇష్టం వచ్చిన చోటు చూసుకోండి అంటారు. మీరు పోనీ కలెక్టర్ గారి దగ్గరికో లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికో వెళ్తారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అయిందనుకోండి, కోర్టులో ఒకటి కేసు ఉంది కదా అని వాళ్ళు టచ్ చేయరు. ప్రైవేట్ ల్యాండ్ అయిందనుకోండి, ప్రైవేట్ వాళ్ళకి న్యాయం చేసేంత సమయం తీరిక పాపం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఉండదు. ఎందుకంటే అది అంతే. సో ఇంకా ఏమున్నాయి, కోర్టును వాడేసుకున్నారు, చక్కగా ఒక 5,000 పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ను వాడేసుకున్నారు, కార్పొరేషన్ను వాడేసుకున్నారు, పోలీసులను వాడేసుకున్నారు. ఇక ఆ బిల్డింగ్ కడుతున్నప్పుడు మీకేం కావాలి, వాటర్ కనెక్షన్ కావాలి, డ్రైనేజ్ కనెక్షన్ కావాలి, కరెంటు కనెక్షన్ కావాలి. మీ ఇంట్లో ఉన్న లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్న ఒక చెత్త తీసుకోండి, ప్రాపర్టీ కాగితాలు, ఆ కాగితాలు తీసుకెళ్ళి విఎంసీ, ఇందాక ప్లానింగ్ డిపార్ట్మెంట్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చెప్పాను కదా, ఇప్పుడు విఎంసీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మీకు వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తారు, వాళ్ళకి ఇచ్చేయండి. అది సర్వీసెస్ కదా, సో వాళ్ళు ఇంకా వెరిఫై ఏం చేయరు, వాళ్ళకేం సంబంధం లేదు, శుభ్రంగా మీకు కనెక్షన్స్ ఇస్తారు. కరెంటు వాళ్ళ దగ్గర కూడా ఇదే కాగితాలు ఇచ్చేసి వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. ఇలా కబ్జా చేసేసి చక్కగా ఇల్లు కట్టేసుకుని ఒక 5,000 పెట్టి కోర్టులో కేసు వేసేసి హ్యాపీగా, ఒక కోర్టులో కేసు వెళ్ళిన తర్వాత అది ఎన్నాళ్ళకి తెలుస్తుందో తెలుసు కదా. మనం ఒక సామెత ఉంది, నువ్వు ఏనుగు కాదు అని కోర్టు నిర్ధారించడానికి ఒక 20 నుంచి 30 ఏళ్ళు పడుతుంది అని. ఇలా కింద కోర్టు, పై కోర్టు, ఆ పై కోర్టు ఇలా తిప్పారనుకోండి, ఏమవుతుంది, 2 తరాలు 3 తరాలు వెళ్ళిపోతాయి, ఒక 50-60 సంవత్సరాలు వెళ్ళిపోతాయి. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు, పోనీ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు అనుకుందాం, లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే గారే కదా, లేకపోతే ఎంపీ గారే కదా, వాళ్ళని పూజించే విధానం ఉంటుంది, ఆ విధంగా పూజించేయండి, అర్థమై ఉంటుంది మీకు. సో ఇప్పుడు మన ఆంధ్రాలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, నేనంటోంది కాదండి, పెద్ద ఈ టీడీపీ నాయకులే అంటున్నారు. టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు లోకల్ లెవెల్లో కలిసి బాగా పనిచేసుకుంటున్నారు. ప్రజల్ని ఏంటంటే ఒక దోపిడీ సామ్రాజ్యాన్ని నిర్వర్తిస్తుంది. ఎందుకంటే ఉంటే ఆయన పదవిలో ఉంటాడు, లేకపోతే ఈయన పదవిలో ఉంటాడు. అందుకని ప్రజల కోసం వాళ్ళిద్దరు కొట్టుకోవడం ఎందుకు, ఈయనకు కొన్ని వేల కోట్లు, ఆయనకు కొన్ని వేల కోట్లు సంపాదించుకుంటున్నారు. పోతే ప్రజలే నాశనం అవుతారు, బాధితులే కదా నాశనం అయ్యేది. మహా అయితే ఈ గవర్నమెంట్ మారి ఇంకో గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు వీళ్ళే ఉంటారు కదా, ఎవరు మారరు కదా. అలా చక్కగా వాళ్ళు కలిసి పనిచేసుకుంటున్నారు. సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది, లేకపోతే పెద్దల దృష్టికి వెళ్ళింది, ఏమవుతుంది, వారు ఎంక్వైరీ కాస్తారు. ఎంక్వైరీలో వీళ్ళు ఏదో రాస్తారు, హైకోర్టులో కేసు ఉందని మనం ఏం ముట్టుకోలేవండి అని రాస్తారు. మన బాబు గారికి కానీ, చిన్నబాబు గారికి కానీ, పవన్ అన్నకు కానీ, ఎవరికన్నా వాళ్ళు పెట్టుబడులు, తర్వాత సంక్షేమం, పెద్ద వ్యవహారాల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ మన బాధితుల మీదను గవర్నమెంట్ ప్రాపర్టీస్ని సేవ్ చేయడంలో వాళ్ళకి టైం దొరకకపోవచ్చు కదా, మనం వాళ్ళని కూడా ఏం పట్టలేం. సో ఇక్కడ పోయేది ఎవరంటే బాధితులే, మామూలు బాధితులే. చక్కగా మీరు ఇలా చేసుకోండి. ఇదేమీ ఒక రాజకీయ నాయకుడికో ఒక అబ్జర్వరుడికో తెలుస్తుంది. ఇది మొత్తం సిస్టమ్ అంతా ఇలా డెవలప్ అయిపోయింది. చక్కగా మీరు కబ్జా చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాట్లాడదు, బిల్డింగ్ కడతారు, మున్సిపల్ కార్పొరేషన్ మాట్లాడదు, దొంగ కాగితాలతో వాటర్ కనెక్షన్ తెచ్చుకుంటారు, దొంగ కాగితాలతో డ్రైనేజ్ కనెక్షన్ తెచ్చుకుంటారు, దొంగ కాగితాలతో పవర్ కనెక్షన్ తెచ్చుకుంటారు. ఇంతకన్నా మీకేం కావాలి, కోర్టులో కేసు వేస్తారు కాబట్టి అది కింద కోర్టులు అన్ని కోర్టులు అయ్యేటప్పటికి 40-50 ఏళ్ళు అవుతుంది. ఇంత చక్కగా ఈజీగా మనకి మార్గం ఉన్నప్పుడు అనవసరంగా ల్యాండ్స్ కొనడం ఎందుకు, బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకోవడం ఎందుకు, ఇవన్నీ ఎందుకండి, హ్యాపీగా ఇలా కానిచ్చేసేయండి. మహా అయితే మీకు ఏమవుతుంది, 1 కోటి రూపాయల స్థలం కబ్జా చేశారనుకుందాం, లెట్ అస్ అజ్యూమ్ దట్, మహా అయితే 5 లక్షలు ఖర్చు అవుతుంది అంతే. ఇందులో విఎంసీ వాళ్ళు చాలా మీకు సపోర్టివ్గా ఉంటారు. కొన్ని వందల ప్రాపర్టీస్ అలా కబ్జా అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే మీకు సహాయం చేస్తారు, కోర్టుకి ఎలా వెళ్ళొచ్చు, మేము నోటీస్ ఎప్పుడు ఇస్తాం, ఆ నోటీస్కి కావాల్సిన డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళే తయారు చేసి పెట్టి అన్నీ వాళ్ళే సహాయం చేస్తారు.
చక్కటి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. ఇదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇల్లీగల్ బిజినెస్ అంటే ఇది ఒక బిజినెస్ కింద తయారు చేసుకోండి. దీన్నే స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇల్లీగల్ బిజినెస్. ఏమంటే నేను ఒక మాట చెప్తున్నాను, నేను ఏ పార్టీకి చెందని వ్యక్తిని. నన్ను ఈ వీడియో చేసింది ఎవరిని విమర్శించడానికి కాదు, సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పడానికే. పీజీఆర్ఎస్ సిస్టము ఒక డమ్మీ సిస్టమ్లా తయారైపోయింది. సో ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకుని మీరందరూ చక్కగా హాయిగా ఇళ్ళు వాకిళ్ళు కట్టుకుని పిల్ల పాపలతో ఉంటూ, నాకు ఏమన్నా వీలైతే ఈ ఐడియా వర్కౌట్ అయిందండి, మీకు అభినందనలు అని తెలియచేయండి. నేను చెప్పిన ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే 10 మందికి ఫార్వర్డ్ చేయండి. ఏమండి నేను యథార్థ సంఘటనే చెప్పా, ఇందులో ఏది కల్పితం కాదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను ఇది జరుగుతున్న సిస్టమ్ని. ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వీలైతే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక మెసేజ్ నాకు పెట్టండి చాలు. అండ్ మీరందరూ అలా హాయిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మీతో పాటు నేను కూడా హాయిగా ఉండాలి. ఎందుకంటే నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు మీ వల్లనే వస్తుంది కాబట్టి. ఉంటానండి. నమస్కారం.